హే గైస్, అయితే మనం ఈరోజు ఈ వీడియోలో శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ M11 మొబైల్ గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొబైల్ అవైలబిలిటీ, ఇంకా ఈ మొబైల్ ఎంత ప్రైస్లో తేవడం జరిగింది, కలర్ వేరియంట్స్ ఎన్ని, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడతాను. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళే ముందు మనం దీని అవైలబిలిటీ, ఇంకా కలర్ వేరియంట్స్, ఇంకా దీని ప్రైసెస్ అయితే చూద్దాం. సో ముందుగా దీని అవైలబిలిటీ అయితే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా శాంసంగ్ స్టోర్లో అయితే అవైలబిలిటీ ఉంది. సో నేను 3 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇంక కలర్ వేరియంట్స్లోకి వచ్చినట్టయితే 3 కలర్స్లో అయితే తేవడం జరిగింది శాంసంగ్ గెలాక్సీ M11ని. సో బ్లాక్ వేరియంట్ ఒకటి, మెటాలిక్ బ్లూ, వైలెట్, ఈ 3 కలర్స్లో తేవడం జరిగింది. సో ర్యామ్ వేరియంట్, రోమ్ వేరియంట్ ఇక్కడ చూడొచ్చు మీరు. 3GB 32GB వేరియంట్ వచ్చేసి 10,999 రూపీస్, అంటే 11,000 పెట్టడం జరిగింది. 4GB 64GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, అది వచ్చేసి 12,999 రూపీస్, అంటే 13,000 అయితే పెట్టడం జరిగింది. సో లాస్ట్లో ఈ రెండిట్లో ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ కూడా చెప్తాను అనమాట. సో ఇక స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఇక మనం శాంసంగ్ గెలాక్సీ M11 స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో మనకు మొబైల్లో డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచ్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1560x720 పిక్సెల్స్ ఉన్నాయి. HD+ డిస్ప్లే అనమాట. ఇది LCD TFT ఇన్ఫినిటీ O డిస్ప్లే అనమాట ఇది. సో ఈ మొబైల్లో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. 14 nm లో బుల్టైన్ ప్రాసెసర్ అనమాట ఇది. జీబీ వచ్చేసి Adreno 506 జీబీ యూస్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ వేరియంట్స్ చూసుకున్నట్టయితే 3GB 32GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి ఉంది, 4GB 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉందన్నమాట. సో అంతేకాకుండా మనం మెమరీ కార్డ్ వేసుకుని 512GB వరకు ఎక్స్పాండ్ చేయగలం. సో మనకి UI చూసుకున్నట్టయితే Android 10 తో నడుస్తుంది అనమాట. One UI 2.0. సో మనకి ఇందులో స్లాట్స్ వచ్చేసి డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు అనమాట. 2 నానో సిమ్స్ ప్లస్ మైక్రో SD కార్డ్ కూడా వేసుకునే ఆప్షన్ ఉంది. సో మనం కెమెరా సెటప్ వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందన్నమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 13MP మెయిన్ కెమెరా, అపర్చర్ వచ్చేసి f1.8 అపర్చర్ ఉంది. 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఇవ్వడం జరిగింది, దాని అపర్చర్ వచ్చేసి f2.2 అపర్చర్ ఉంది. 2MP డెప్త్ సెన్సార్ ఇవ్వడం జరిగింది, దాని అపర్చర్ వచ్చేసి f2.4 అపర్చర్ ఉంది. సింగిల్ LGD ఫ్లాష్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 8MP ఫ్రంట్ కెమెరా ఉంది, అపర్చర్ వచ్చేసి f2.0 అపర్చర్ తో వస్తుంది. సో మనకి ఇందులో సెక్యూరిటీ వచ్చేసి మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటి ఇవ్వడం జరిగింది, అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇంకా ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇందులో ఉంది. 3.5mm ఆడియో జాక్ ఒకటి ఇవ్వడం జరిగింది, FM రేడియో కూడా ఇందులో ఉంటుంది. డాల్బీ అట్మాస్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. సో డ్యూయల్ 4G వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 806 కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 4.1తో వస్తుంది, USB Type-C తో వస్తుంది అనమాట. ఇందులో GPS కూడా ఉంటుంది. సో మనకి మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. సో మనకి 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. సో ఇది ఫ్రెండ్స్ అయితే మొత్తం శాంసంగ్ గెలాక్సీ M11 ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఈ ప్రైస్కి మనకు కొనొచ్చా అంటే స్పెసిఫికేషన్స్ పరంగా అయితే పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి. బట్ మనకి M సిరీస్లో ఇంత ప్రైస్కి తెస్తారని అనుకోలేదు. శాంసంగ్ M సిరీస్ అనేది ఆన్లైన్ టార్గెటింగ్ అనమాట. ఏ సిరీస్లో తెచ్చుంటే ఈ ప్రైస్కి బాగానే ఉండేది, బట్ M సిరీస్ అంటే ఆన్లైన్ టార్గెటింగ్ కాబట్టి ఇంత ప్రైస్ వేస్ట్ అనే చెప్పుకోవాలి. సో ఇంకో 1500 పెట్టినట్టయితే మనకి శాంసంగ్ గెలాక్సీ M21 వస్తుంది అనమాట. సో ఇంకా దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది ఆ మొబైల్ అయితే. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే సో ఈ మొబైల్ కూడా పర్లేదు, మనకి యావరేజ్ స్పెసిఫికేషన్సే. సో ప్రాసెసర్ కూడా పెద్ద పవర్ఫుల్ అయితే కాదనే చెప్పుకోవాలి. సో కెమెరాస్ కానీ ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి, బట్ మనకి సో ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకున్నట్టయితే మనకి శాంసంగ్ గెలాక్సీ M21 వస్తుంది కదా. సో దానికన్నా అప్గ్రేడెడ్ కాబట్టి అది తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. సో మీరు ఎవరైనా ఏమైనా మొబైల్ కొనాలి అనుకుంటే, నాకు ఏమైనా సజెషన్స్ అడగాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా నాతో ఫాలో అయ్యి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదంటే నాకు ఏమైనా డౌట్స్ అడగాలన్నా అడగొచ్చు అనమాట అక్కడ నుంచి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై బై నౌ.